ఈ అమ్మ పేరు మార్తమ్మ. మనం ప్రేయర్ జరిగే ప్లేస్కి వచ్చింది. వచ్చి నాకు ఎవ్వరు లేరు అని చెప్పి బాధపడుతుంటే మన దగ్గరే పెట్టుకునేటోళ్ళం, కానీ మనకు చర్చ్ ఇంకా ఏమీ అవ్వలేదు. సో నన్ను ఏదన్నా ఆశ్రమంలో పెట్టండి, మీ చర్చ్ ఏం పెద్దదా మీ దగ్గరకు వస్తాను అని చెప్పి అమ్మ అనడం వల్ల అమ్మకి ఎవరు లేరని అట్లా వదిలేయకుండా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఒకరు వృద్ధాశ్రమం నడుపుతున్నారు అంటే వారికి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అమ్మని వెళ్ళడం జరిగింది. ఇక్కడ అడ్రస్ అంతా కన్ఫ్యూజ్ అవుతుంటే అడుగుతున్నాము ఎక్కడని, మాకు కూడా తెలియదు. వారు కూడా మన దేవుని నమ్ముకున్న వారే అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే అమ్మని తీసుకొని వెళ్ళడానికి నేను మా బావ ఇద్దరము అమ్మను తీసుకొని వెళ్తున్నాము. అమ్మను ఎందుకో అలా వదిలిపెట్టాలని అనిపించలేదు. మనం దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి. ఎవ్వరు సాయం చేయలేరట. నన్ను చూసి సంతోషపడుతుంది, ఏడుస్తుంది. అమ్మ మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎవరు కూడా నీకు సహకరించడానికి లేరా? అయ్యో ఒక్కరున్నా కానీ పోయి నేను ఎట్లా ఆడింది ఇంత అడక తినని ఆడింది ఎవ్వలేరు ఉండడానికి స్థలమే లేదా. నేనైతే నిన్ను మొదటిసారి చూడడం, కానీ నేను నీకు ఏదో ఒకటి చేయాలి. నేను అది వరకు మీ అమ్మ వచ్చింది, నీ పేరన్నా సారానంటాను అత్తన్నరికి నువ్వు వచ్చినందుకు నువ్వు నాకు పానం, నాకు చేసిన పానం. నాకు వాళ్ళు నవ్వుకుంటా పరాశకాలు ఆడుకుంటా అత్తిస్తుంటే వాళ్ళు ఎవరు వాళ్ళు ఇక్కడ ఉంటే నాకు దూరం పోతా. మనకు దేవుడితో ఎక్కారా మనకు. ఇప్పుడు మనం కూడా ఇష్టపెట్టవచ్చు, కానీ మనం అట్లా ఇష్టపెట్టొద్దు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటిది, యేసు ప్రభు అంటేనే ఇలాంటి వాళ్ళని ఆదరించడం. మన సహాయం చేయాలో చెప్పాలి, అది చెప్పినట్టు కావాలి. గట్లా నాకు అన్నిటికే. అయితే యేసు ప్రభు ప్రేమ అంటే క్రియలో చూపించాలి, మాటతో కాదు కదా. అందుకోసమే నీ గురించి ఇంత పర్టికులర్ గా శ్రద్ధ తీసుకున్నాం మేము. నేను మర్చిపోడు. కొంచెం తొందరగా చర్చ అయిందంటే మనం నేను తీసుకొని పోతా. తీసుకుపోతా. ఇక దేవుడు ఎప్పుడు నిర్ణయించిండో ఆ టైము మీ ఆరాట పడుతున్నాం, కానీ మనకు డబ్బులు ఉంటాయి మనం కట్టేద్దాం, కానీ పైసలతో పని. ఇంత దళితనం, ఇంత నీ శక్తి కావాలి, నీ పాటన నీ పాటలు కావాలి, దళితనం నువ్వు మందిని తీసుకొచ్చి నీ పాటలు ఎన్ని తీసుకురావా, అంత బాధ్యత నీదే, మాది కాదు. మనుషులు వాక్యం ఎక్కడ ఎట్లా నడుస్తుంది మన చర్చిలో? మన చర్చి నువ్వు చెప్పినావు మంచిగా. నేను అన్న ఎలిజబెత్ నేను ఎంతో నేను చెప్పాలనుకున్నా, చెప్తానే నాకు గుండె ఆకాంక్ష నా మనసు ఇట్లయితుంది అన్న చెప్పాలి అట్లా. అది దేవుడు చెప్పి దేవుడి నోట అనిపించింది గట్లా. ఊరినన్నీ ఇంట్లో నొట్టిందని పనిలే, ఏ పనులతో కట్టుకుంటే నవ్వుతాం, ఏ ఇల్లు మంచిగా ఉంటే బతుకుతాం గట్లా. నాకు అన్నీ వచ్చామా. నేను చిన్నగా యోగు అన్న చెప్తా, మన సమ్మర శ్రీజీ చెప్తా, వచ్చిన కాడికి లాదాని తల్లి చెప్తా, అంటే కొద్ది జరుగుతుంది అని చెప్తే వాళ్ళు అప్పు చదువుకున్నామాట, చదువుకోలేదు కానీ దేవుడు ఏం చేయాలి. పాటలు ఇంకా పాటలు ఇంకా రాగం మంచి కట్టలేదు. రండి పన్నిటికి ఏ రంది పెట్టుకోకు, అస్సలు రంది పెట్టుకోకు, సరేనా? రంది పెట్టుకోకు, మంచిగా తిను. నేను కనిపిస్తా, నేను కనిపిస్తా, నేను వస్తా, నేను చూస్తా, ఎట్లా తెలుసుకుంటా. నువ్వేం రంది పెట్టుకోవద్దు మరి. అయ్యా నిన్ను గురించి రందిస్తున్నా, చర్చి పెట్టాను అనుకున్నా, అది నీ సిద్ధమే అని అన్నీ చూసుకుంటుంది ఆమె.
ఆమెతో మాట్లాడదాం. ఇంకోటి నెంబర్ ఇచ్చిన బర్రె నన్ను పడితేనే వేసింది కదా తీసుకెళ్ళి పడ్డా పడితేనే కాళ్ళు లేవు అట్లా నడవలేదు. అయితే నీకు నెంబర్ కూడా ఇచ్చిన కదా, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడు. మాట్లాడతా. ఇంతసేపు ఆ ఆశ్రమం నడిపేవారు లేరని బయట కూర్చొని మాట్లాడినాము. ఇప్పుడు వారు వచ్చిన తర్వాత అమ్మని తీసుకెళ్ళి మరి చూపిస్తున్నాము. ఇక్కడనే మీరు ఉండాల్సిందని వాళ్ళు చూపిస్తున్నారు. మరి అమ్మ ఎన్నో గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించిందంట. ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటించిందో అవన్నీ తెలుసుకున్నాము. పాటలు కూడా చాలా చక్కగా పాడుతుంది అమ్మ. చూపిస్తుంది ఇక్కడే ఉండాల్సింది మీరు అని చెప్పి. వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ కోసము స్థలం తీసుకున్నారు. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవ్వట్లేదు, అందుకే ప్రజెంట్ అయితే ఇక్కడ పెడుతున్నారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేస్తానని చెప్పన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉండేది అని చెప్పి చూపిస్తున్నారు అక్కడ ఆశ్రయం నడిపేవారు. ఈ అమ్మ కూడా సువార్త ప్రకటించేదంట. ఆమెని డీటెయిల్స్ చూస్తుంది. అలా ఉండేదాన్ని నేను, ఇలా ఉండేదాన్ని, దేవుడు నన్ను ఇట్లా మార్చుకున్నాడు, నేను కూడా పరిచర్య చేస్తున్నాను అని చెప్పి ఆమెకున్న డీటెయిల్స్ అవన్నీ చెప్తున్నది అమ్మ సంతోషంగా.